బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. ఇక ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో 44.1, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.8, ఆదిలాబాద్ జిల్లా చాప్రాల్లో 43.3, నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 42.8, కమల్ టైగర్ రిజర్వ్లో 42.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, తెలంగాణలో ఎన్ని రోజుల పాటు ఇలా ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందంటారు? ఎండల మంటలు, దీనిపై అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన ఎండలు మంచి కొడుతున్నాయి. తాజాగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా తీవ్రమైన ఎండలు దంచుకుంటున్నాయి. అంటే వర్షాలు మధ్యలో వర్షాలు కురిసినప్పటికీ కూడా ఎండలు మాత్రం తీవ్రతరం అవుతున్నాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. డాక్టర్లు తగిన సూచనలు అయితే చేస్తున్నారు. బయటికి అత్యవసరమైతేనే బయటికి వెళ్ళి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా దాదాపు ఇంట్లోనే ఉంచండి, చల్లని ప్రదేశాల్లో మాత్రమే ఉంచండి, బయటకి వెళ్ళనివ్వకండి అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప తలపాగా లాంటివి పెట్టుకొని నిమ్మరసం లాంటిది తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా 2-3 రోజులు వర్షం పడినప్పటికీ కూడా మళ్ళీ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.